వరల్డ్ కప్లో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్. ఈ వరల్డ్ కప్లో టీమిండియా వరల్డ్ కప్ మొత్తం ఆద్యంతం అద్భుతమైన ఆటతీరుతో కనబరిచి ప్రపంచ ఛాంపియన్ కాగలిగిందని వ్యాఖ్యానించాడు. ఓపెన్గా చెబుతున్న ప్రపంచ కప్ సాధించే సత్తా ఒక్క భారత్కే ఉంది. ఆ అర్హత భారత్కు మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో గెలిచే జట్టే కప్ గెలవడానికి అర్హత సాధిస్తుంది. ఎగ్జాక్ట్లీ టీమిండియా అలాంటి ఆటతీరునే కనబరిచింది. కొన్ని మ్యాచెస్లో వెనుకబడి ఉండవచ్చు. ఫైనల్గా మ్యాచ్ రిజల్ట్ ఎలా కొనసాగింది అనేదే ముఖ్యం. అఫ్కోర్స్ యూఈసీ లాంటి జట్టుపై కూడా టీమిండియా కొంతవరకు వెనుకబడి ఉంది, కానీ ఫైనల్గా మాత్రం గెలిచింది. ఒక్కోసారి చిన్న జట్లపైనే ప్రతి పెద్ద జట్టు కూడా ఇబ్బంది పడాల్సిన పడే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు కూడా మ్యాచ్ గెలవడమే పెద్ద టీంల స్పెషాలిటీ. అప్పుడప్పుడు సంచలనాలు కూడా నమోదవుతుంటాయి. అంతెందుకు, జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది కదా. కానీ టీమిండియా మాత్రం అలాంటి అవకాశాలను ప్రత్యర్థులకు ఇవ్వలేదు. మ్యాచ్లో వెనకబడ్డ చివరికి మాత్రం విజయ దుందుబి మోగించింది. భారత టీంలో 11 మంది కాదు, 15 మంది కూడా మ్యాచ్ విన్నర్లే. టీం బెంచ్లో కూర్చున్న వాళ్ళు కూడా మంచి ఆటగాళ్ళు. టీంలో పోటీ ఉందంటే ఖచ్చితంగా ఆ టీం బాగా ఆడుతున్నట్టు. ఇప్పుడు టీమిండియాలో ఎంత పోటీ ఉందో అందరికీ తెలుసు. ఒక ఆటగాడి కోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా అలాంటి టీం అద్భుతంగా ఆడుతున్నట్టే. ఒకప్పుడు ఆస్ట్రేలియా టీంకు ఎంత కాంపిటీషన్ ఉందో జట్టులో ప్లేస్ కోసం, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు భారత్కు కూడా అలాంటి పోటీనే కనబడుతోంది. అందుకే వాళ్ళు వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నారు. వరల్డ్ కప్ మొత్తం భారత జట్టు అద్భుతంగా ఆడింది. అందుకే వాళ్ళు ప్రపంచ ఛాంపియన్లు కాగలిగారు. నిజంగా బుమ్రా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అతను వేసే వైవిధ్యమైన బంతులు, డిఫరెంట్ బౌలింగ్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. స్లో బాల్స్, యార్కర్లు, కట్టర్లు, ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లు తేడా లేకుండా ఒక్కో బంతిని ఒక్కో స్పెషల్గా వేస్తాడు. టీమిండియాను చాలా వరకు మోస్తోంది అతనే. అతని వల్లే భారత జట్టు చాలా విజయాలు సాధించింది. ఇలాంటి బౌలర్ ఉంటే ఏ టీంకైనా ఓటమి తప్పదంటూ, ఓటమి దరిచేరదంటూ వ్యాఖ్యానించాడు. నిజంగా బుమ్రా లాంటి బౌలర్ ఉంటే ఏ టీం కూడా ఓడిపోయే పరిస్థితి రాదని వ్యాఖ్యానించాడు.